వెల్కమ్ టు సిఓ బీచ్ ఛానల్. ఈరోజు మనము మరో కొత్త వీడియో అయితే ముందుకు వచ్చాం. ఇది ఏమంటే బెంగళూరులోని అతి పురాతనమైన శ్రీ దుర్గాంజనేయ ప్రసన్న ఆదిశక్తి మంత్రాలయం. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 150 years ఓల్డ్ అనేసి మనకి ఇక్కడ చెప్తా అన్నారు. అలాగే దీన్ని వాళ్ళ తాత ముత్తాతల నుంచి జరుపుకొని వస్తున్నారు. ఇది చాలా ప్రసిద్ధిగాంచింది, అలాగే చాలా శక్తివంతమైనదని కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళు వచ్చేసి చిన్నపిల్లల్ని ఎక్కువగా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ప్రతి బుధవారం అండ్ శనివారం అయితే హాలిడేస్గా ఇచ్చారు. మరి పండుగ పూట్లు కూడా ఇక్కడ సెలవు దినాలుగా ఇస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు, మనం టైమింగ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అమావాస్యకి పున్నానికి ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారంట. అవి మనం తీసుకోవాలంటే అక్కడ వచ్చేసి 15 days ముందే మనం నోటీస్ వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి జగదీష అనే అతను అయితే రన్ చేస్తున్నారు. ఇతను ఆల్మోస్ట్ 40 years నుంచి ఇతనే రన్ చేస్తున్నారు. ఇతను గ్రాడ్యుయేట్ BA అయింది. ఈయన సిద్ధి అయితే తీసుకున్నాడు. వీళ్ళ తాత ముత్తాత అయిన అరసప్ప ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ బాలదృష్టి, గ్రహదృష్టి, అలాగే ఎవరికైనా భూతం పట్టింది అంటారు కదా, అట్లాంటి కూడా ఇక్కడైతే వదిలిస్తారు. వాళ్ళు తాయిత్ అనేది ఇస్తారనమాట. ఇది చాలా ఫేమస్. ఇక్కడైతే మనం ఇప్పుడు వెళ్తా ఉండేది 3rd time అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, క్యూ అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే ఒక్కరికి 300 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకొకటి స్పెషల్ క్యూ ఉంటుంది, 500 rupees ఉంటుంది. జస్ట్ అదైతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది అయితే పిల్లల్ని, వాళ్ళ మెయిన్ అయితే పిల్లల్ని అయితే ఎక్కువ తీసుకొని వస్తున్నారు. పిల్లలు పెద్దోళ్ళు కూడా చూసుకొని వస్తారు. ప్రతి ఒక్కరికి అయితే చూస్తారు. అలాగే ఇక్కడ కులాలు మతాలు అనేది లేకపోయినట్ల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ చూపించుకుంటున్నారు. ఏదైనా కానీ మనం నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ జరిగింది కాబట్టి మేము కూడా ఇక్కడ థర్డ్ టైం అయితే వెళ్ళామన్నమాట. చాలా నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ 150 years ఓల్డ్ నుంచి అయితే ఇది రన్ చేస్తూ ఉన్నారు. మీకు తెలియకపోతే ఇక్కడ మనం లింక్లో అయితే లొకేషన్ అయితే షేర్ చేస్తాము, చూడండి. మనం కేఆర్ మార్కెట్లో ఎవరిని అడిగినా కానీ దీనికి అడ్రస్ అయితే తెలియజేస్తారు. చిక్పేట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. చాలా మంది క్యూ అయితే కాసుకొని ఉన్నారు. మనం ఇక్కడ వెళ్తే ఆల్మోస్ట్ 1 hour 2 hours అయితే వెయిటింగ్ లిస్ట్ ఉంటుందన్నమాట. అంత పెద్దగా క్యూ అయితే ఉంటుంది. ఇక్కడ 2 అంగిళ్ళు ఉన్నాయి. వాళ్ళ అన్న అండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు.